కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు చాలా తేడా ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆంధ్ర ప్రయోజనాలే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉంటాయని ఆరోపించారు. నదీ జలాలను తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, ఏ విషయాన్నైనా కూడా అటెన్షన్ డైవర్షన్ చేయడంలో రేవంత్ రెడ్డి దిట్టాన్ని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డిపై జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు మౌలికంగా ఒక ప్రధానమైన తేడా ఉన్నది. కేసీఆర్ గారు గుండెలో శరీరంలో ప్రతి కణంలో కూడా తెలంగాణ ప్రయోజనాలే ఉంటాయి, తెలంగాణ భావితరాల ప్రయోజనాలే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారికి ప్రతి కణంలో, మెదడులో, మస్తిష్కంలో ప్రతి చోట కూడా ఆయనకు తన స్వప్రయోజనాలే ఉన్నాయి, ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలే ఉన్నాయి. ఇది మౌలికంగా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అంశం. ఆరాటం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మేము ప్రభుత్వంలో ఉన్నాము, అధికారిగా వారిని చూస్తున్నాము. ఆరాటం అంటే ఎట్లుంటుందంటే కేసీఆర్ గారిది ఒకసారి ఒక నదిని మానవ మాతృడు చేయలేనది, ఇన్ఫ్యాక్ట్ దేవుళ్ళు కూడా తలుచుకుంటే కాని పనిని కేసీఆర్ గారు ఒక నదిని లిఫ్ట్ చేసి గ్రావిటేషన్కు వ్యతిరేకంగా 1,00,00,000 ఎకరాలకు కూడా మళ్లించాలన్న ఒక బృహత్తరమైన ప్రయత్నం. అంటే మనిషి చంద్రుడి దగ్గరికి పోవడం ఊహించడం ఎంత కష్టమో, నదిని లేపి పర్వత ప్రాంతాలకు, ఎత్తు ప్రాంతాలకు తీసుకురావడం అంత కష్టం. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మేడిగడ్డ కూలిపోలేదు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ తనంతటికి తాను ఆ పిల్లర్ నెంబర్ 2021 కూలిపోలేదు, వాటిని కుట్రపూరితంగా కూల్చేశారు. అది యుద్ధ నేరము. ఏ ప్రాజెక్టును ఏ దేశంలో కూల్చినా యుద్ధ నేరమే. ఎందుకోసం దాన్ని రిపేర్ చేయడం లేదు? మరి ఇసుక కోసం. ఒకటి ఆంధ్ర ప్రాంతకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ కాకూడదు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి